వార్నింగ్. ఇండియాలో అమ్మాయిల మీద అత్యాచారాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక్క కేసు ఎలాంటిది వస్తుంది అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కోపంతో రగిలిపోయేలా చేస్తుంది. అప్పటిదాకా ఏవైతే క్రిమినల్ సెక్షన్స్ ఉన్నాయో అవి వేసిన తర్వాత కూడా ఆ శిక్ష సరిపోక ఉన్న సెక్షన్స్ని రివైజ్ చేసి ఆ క్రిమినల్స్కి అతి దారుణమైన శిక్ష పడాలని జనాలే కాదు కోర్టులు కూడా కోరుకుంటాయి. అలాంటి ఒక కేసే నిర్భయ. NH5 మైపాపూర్ దగ్గర మోటార్ సైకిల్ మీద వెళ్తున్న ఒక అతను ఇద్దరు హాఫ్ నేకెడ్ గా రోడ్ సైడ్ పడిపోయి ఉండటం చూశాడు. ఆ ఇద్దరిలో ఒకళ్ళు అవేందర్ ప్రతాప్ పాండే. అతను ఒళ్ళంతా రక్తంతో లెగలేని పరిస్థితుల్లో ప్లీజ్ హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అతని సైడ్ లోనే ఒక అమ్మాయి హాఫ్ నేకెడ్ గా పడిపోయి ఉంది. ఇది చూసిన ఆ మోటార్ బైక్ మీద ఉన్న వ్యక్తి ఇంత చెల్లిలో ఎందుకు ఇలా ఉన్నారు, యాక్సిడెంట్ ఏమైనా అయిందా అని టెన్షన్ లో ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నాడు. వెంటనే ఆ రోడ్ కి ఆపోజిట్ లో ఉన్న హోటల్ 37 కి వెళ్ళి ఒక బెడ్షీట్ ని తీసుకొచ్చి దాన్ని 2 ముక్కలుగా కట్ చేసి వాళ్ళ ఒంటి మీద వేసి పోలీసులకి కాల్ చేశాడు. ఢిల్లీ పోలీస్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని సాఫ్దర్గంజ్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వెంటనే అమ్మాయికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఎవరైతే పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ కేసు ఇండియా మొత్తాన్ని, ఇండియాని ఒకటే కాదు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంకా చాలా వెస్ట్రన్ కంట్రీస్ ని కోపంతో రగిలిపోయేలా చేస్తుంది అని. అసలు ఈ కేసులో ఏం జరిగింది, వాళ్ళిద్దరూ అర్ధనగ్నంగా రోడ్డు మీద పడిపోయి ఉండడానికి కారణం ఏంటి, జనాలందరూ జస్టిస్ కోసం ధర్నాలు ఎందుకు చేశారు, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ కేసుని డీప్ డౌన్గా తెలుసుకోవాలి. బద్రీనాథ్ సింగ్ అండ్ ఆశాదేవి అనే దంపతులకి May 10, 1990 ఒక పాప పుట్టింది. ఆ పాపను చూసి వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ హ్యాపీనెస్ చూసి చుట్టాలు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అమ్మాయి కదా పుట్టింది, అబ్బాయి పుట్టినట్టు ఫీల్ అవుతున్నారు అని అనేసరికి బద్రీనాథ్కి చాలా బాధేసింది. ఏదేమైనా కూడా ఈ అమ్మాయిని అబ్బాయిలానే పెంచాలి, అబ్బాయిలకి ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తామో వాటిలో ఏ మాత్రం కూడా తగ్గకూడదు, ఈ అమ్మాయి సొసైటీకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని జ్యోతి అని పేరు పెట్టారు. జ్యోతికి చదువుకోవటం అంటే చాలా ఇష్టం. అయితే వీళ్ళ ఫ్యామిలీ లోవర్ మిడిల్ క్లాస్ అవటం వల్ల తన ఫినాన్షియల్ సిచ్యువేషన్ వల్ల జ్యోతి చదువు ఎక్కడ ఆగిపోతుందనేమోనని బద్రీనాథ్ ఒక చోట వాచ్మెన్గా వర్క్ చేస్తూ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో బ్యాగేజ్ హ్యాండ్లర్గా వర్క్ చేస్తూ ఉండేవారు. రోజుకి 16 గంటలు వర్క్ చేసేవారు. బద్రీనాథ్ ఒకసారి నువ్వేమవుతావమ్మా అని అడిగితే నేను చేసే పనికి నా పైన ఎవరు ఉండరు అనింది. అదేంటమ్మా అని అడిగితే నేను డాక్టర్ అవుతా అని చెప్పింది. జ్యోతి తర్వాత బద్రీనాథ్ అండ్ ఆశాదేవికి ఇంకో 2 అబ్బాయిలు పుట్టారు. వాళ్ళ పేర్లు గౌరవ్ అండ్ సౌరవ్. అబ్బాయిలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు జ్యోతిని ఎక్కువగా ఇష్టపడేవారు. జ్యోతి హైయర్ స్టడీస్ కోసం వాళ్ళ పేరు మీద ఉన్న ఒక్కగానొక్క ల్యాండ్ని కూడా అమ్మేశారు. వాళ్ళ పేరెంట్స్ ఎంతైతే నమ్మకంతో చదివించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టేలాగా జ్యోతి కూడా చదివింది. తన 22 years లో డెహ్రాడూన్ లో ఉన్న సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ అండ్ ఎలిడ్ సైన్సెస్ అనే కాలేజీలో నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని సెయింట్ స్టీఫెన్స్ హాస్పిటల్లో ఇంటర్న్ గా జాబ్ చేస్తూ ఉండేది. నార్మల్ అమ్మాయి లాగానే జ్యోతికి కూడా తన ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, మూవీస్ చూడాలి అని ఉండేది. సో జ్యోతి ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ ఆపలేదు. అయితే డేట్ December 16, 2012 ఎప్పుడు లాగానే ఆ రోజు కూడా బయటికి వెళ్దాం అనుకుంది. సో దానికోసం తన ఫ్రెండ్ అయినటువంటి అవేందర్ ప్రతాప్ పాండేకి కాల్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ రోజు ఈవినింగ్ బయటికి వెళ్దాం అనుకున్నారు. అవేందర్కి యాక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. కానీ జ్యోతి లైఫ్ ఆఫ్ పై చూద్దాం అనేసరికి సరే అని సాకేత్ అనే ఏరియాలో ఉన్న PVR కి వెళ్ళి లైఫ్ ఆఫ్ పై మూవీని చూశారు. కానీ మూవీ కంప్లీట్ అయ్యేసరికి టైం అరౌండ్ 8:30 అలా అయింది. వాళ్ళ ఇల్లు ద్వారకా అనే ఏరియాలో ఉండటం వల్ల ఆ ద్వారకాకి వెళ్లే బస్సెస్ ఏమీ ఆ టైంలో రావట్లేదు. ఇంకా లేట్ అయిపోతే కష్టమని వాళ్ళిద్దరూ ద్వారకాకి ఒక ఆటో మాట్లాడుకుని అది ఎక్కేశారు. కానీ ఆ ఆటోతో మధ్య దారిలోనే నేను అంత దూరం రాను అని మునీర్ ఖానీ ఏరియాలో ఉన్న ఒక బస్ స్టాప్ దగ్గర వాళ్ళిద్దరిని దించేశాడు. అక్కడ దిగినప్పటి నుంచి ద్వారకాకి వెళ్లే బస్ కోసం వాళ్ళిద్దరూ వెయిట్ చేస్తున్నారు. ఢిల్లీకి వేరు వేరు ఊర్ల నుంచి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అయితే వాళ్ళలో చాలా మంది ఇల్లిటరేట్స్ అవటం వల్ల వాళ్ళు ఎర్న్ చేసే ఇన్కమ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళందరూ చిన్న చిన్న స్లమ్స్లో ఉంటారు. అలాంటి ఒక స్లమ్మే రవిదాస్ క్యాంప్. రామ్ సింగ్ అనే అతను ఒక బస్ డ్రైవర్గా వర్క్ చేస్తుండేవాడు. అతనితో పాటు అతని తమ్ముడైనటువంటి ముఖేష్ కూడా ఉండేవాడు. వీళ్ళిద్దరూ కలిసి రామ్దాస్ క్యాంపులోనే ఉండేవారు. రామ్ సింగ్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అయితే అప్పటికే ఆవిడకి 3 పిల్లలు ఉన్నారు. రామ్ సింగ్తో ఉన్న రిలేషన్షిప్ వాళ్ళ
ఆయనకి ఎక్కడ తెలిసిపోతుంది అని చెప్పి రామ్ సింగ్ తో లేచిపోయి వచ్చేసింది. ఇలా వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉండేవారు, కానీ రామ్ సింగ్ కి ఆమెకి పిల్లలు పుట్టలేదు. ఈ విషయం రామ్ సింగ్ కి చాలా ట్రబుల్ చేస్తూ ఉండేది. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆవిడ చనిపోయింది. అప్పటి నుంచి అతను తాగటం, గొడవలు పడటం, కోపంతో రగిలిపోతూ ఉండేవాడు. సండే వస్తే రోజంతా తాగి ఎవరో ఒకరిని రాబరీ చేసి ఆ డబ్బులతో ఇంకో బాటిల్ కొనుక్కొని ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. సండేస్ వస్తే ఇది ఒక రొటీన్ లాగా అయిపోయింది. రామ్ సింగ్ దగ్గరే ముఖేష్ బస్సుని ఎలా డ్రైవ్ చేయాలి, బస్సుని ఎలా రిపేర్ చేయాలి అని అన్నీ నేర్చుకున్నాడు. వినయ్ శర్మ ఇతను ఒక జిమ్ లో వర్క్ చేస్తుండేవాడు. ఇతను కూడా వేరే ఒకరితో గొడవలు పడుతూ ఉండేవాడు. అయితే ఒకసారి జిమ్ లో జరిగిన ఒక చిన్న ఆర్గ్యుమెంట్ వల్ల వేరే అతన్ని చాలా దారుణంగా కొట్టడం వల్ల అతని ఫేస్ అంతా పగిలిపోయింది. వినయ్ శర్మ తన బాడీ చూపించుకోవడానికి స్టెరాయిడ్స్ కూడా తీసుకునేవాడు. పవన్ గుప్తా ఇతనికి ఒక ఫ్రూట్ స్టాల్ ఉంది. అయితే రామ్ సింగ్ బస్ ఎక్కి ఎప్పుడు టైం పాస్ చేస్తూ ఉండేవాడు. అక్షయ్ ఠాకూర్ ఇతను రామ్ సింగ్ అండ్ ముఖేష్ కి హెల్పర్ గా ఉండేవాడు. మార్నింగ్ లేచి పాలు తేవటం, టీ ప్రిపేర్ చేయటం, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కావాలంటే అందించటం, ఒక క్లీనర్ గా ఏదైతే పనులు చేయాలో అవన్నీ చేస్తుండేవాడు. ఇతనికి మ్యారేజ్ అయింది అండ్ ఒక చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు. మొహమ్మద్ అఫ్రోజ్ వీళ్ళందరిలో ఇతను ఒక్కడే మైనర్, కానీ జనాల్ని బస్ ఎక్కించడంలో, వాళ్ళతో మాటలు పెట్టడంలో చాలా షార్ప్గా ఉండేవాడు. ఇతనికి 11 years ఉన్నప్పుడు వాళ్ళ ఊర్లోని ఒక హోటల్లో డిష్ వాషర్గా పనిచేస్తుండేవాడు. కానీ ఒక మైనర్ని పనిలో పెట్టుకోకూడదని తెలిసి వాళ్ళు ఇతన్ని పనిలో నుంచి తీసేశారు. అదే టైంలో ఢిల్లీకి సంబంధించిన కొంతమంది గూండాలు అక్కడికి రావటం వల్ల మొహమ్మద్ అఫ్రోజ్ని అక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళతో కొంతకాలం పనిచేసిన తర్వాత మొహమ్మద్ అఫ్రోజ్కి 17 years వచ్చిన తర్వాత రామ్ సింగ్ దగ్గర పనిలో చేరాడు. వీళ్ళందరూ రామ్ సింగ్ ఇంటికి చుట్టుపక్కలే ఉండేవారు. December 16th, 2012 ఆ రోజు సండే అవటం వల్ల ముఖేష్ తో మాట్లాడుతూ వీళ్ళందరూ రామ్ సింగ్ ఇంట్లోనే ఉన్నారు. టైం అరౌండ్ 5 o'clockకి రామ్ సింగ్ ఇంటికి వచ్చాడు. అతనితో పాటు ఆల్కహాల్ తీసుకొచ్చి వంట వండండి, మందు తాగుదాం అని చెప్పాడు. వంట అయిన తర్వాత అక్షయ్ ఠాకూర్ అండ్ రామ్ సింగ్ కలిసి మొత్తం బాటిల్ని తాగేశారు. ఇంట్లో అందరూ ఉండటం వల్ల పార్టీ చేసుకుందాం, ఏదైతే బస్సు ఉందో అది ఎక్కి ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్దామని అందరూ బస్సు ఎక్కేశారు. ముఖేష్ బస్ నడుపుతున్నాడు, మిగతా వాళ్ళందరూ వెనకాల కూర్చుని ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఎంజాయ్ చేద్దామని బస్సులో బయలుదేరారో అప్పుడే వీళ్ళు వేరు బస్ స్టాప్స్ దగ్గర బస్సుని ఆపి జనాలను ఎక్కించుకుందామని ట్రై చేశారు. బట్ ఎవరు ఎక్కలేదు. కానీ ఒక స్టాప్ దగ్గర రామ్ ఆధార్ అని అతను ఎక్కాడు. అతను బస్సు ఎక్కాడో లేదో రామ్ సింగ్ బస్ డోర్ని క్లోజ్ చేశాడు. ముఖేష్ బస్ స్పీడ్ని పెంచేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రామ్ ఆధార్ని బెదిరించి అతని దగ్గర ఉన్న ఫోన్ని అండ్ 1400 రూపాయల క్యాష్ని లాక్కొని ఐఐటి ఢిల్లీ దగ్గర బస్సులో నుంచి గెంటేశారు. ఇలా అయిన తర్వాత రామ్ ఆధార్ 3 పోలీస్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఇలా అయిందని చెప్తే ఇది మా జ్యూరిస్డిక్షన్ లోకి రాదు అని చెప్పారు. అక్కడి నుంచి ఆ బస్ మునీర్కా బస్ స్టాప్ వైపుకి బయలుదేరింది. అప్పటిదాకా వెయిట్ చేసి అలసిపోయిన జ్యోతి అండ్ అవింద్రకి వచ్చే బస్ ఒక హోప్ లా కనిపించింది. ఆ బస్ వీళ్ళ దగ్గరకు వచ్చి ఆగింది. లోపల ఉన్న మైనర్ మొహమ్మద్ అఫ్రోజ్ ఎక్కడికి వెళ్ళాలి అని వీళ్ళని అడిగితే ద్వారకా వెళ్ళాలని చెప్పారు. ఈ బస్ కూడా అక్కడికే వెళ్తుంది, రండి ఎక్కండి అని చెప్పిన తర్వాత ఈచ్ హెడ్ 10 రూపాయలు ఇచ్చి ఆ బస్సులో ఉన్న సీట్లోకి వెళ్ళి కూర్చున్నారు. కొంచెం సేపు తర్వాత ఏదైతే వేలో బస్ ద్వారకాకి వెళ్ళాలో ఆ వే కాకుండా వేరే డైరెక్షన్ లో బస్ మూవ్ అయింది. అది చూసిన తర్వాత అవింద్ర ఏంటి ఎటు తీసుకెళ్తున్నారు అని క్వశ్చన్ చేశాడు. అదే టైంలో రామ్ సింగ్ బస్ డోర్స్ క్లోజ్ చేశాడు. బస్ డ్రైవ్ చేస్తున్న ముఖేష్ బస్ లైట్స్ ఆఫ్ చేశాడు. రామ్ సింగ్ అండ్ మిగతా నలుగురు కలిసి వీళ్ళ దగ్గరికి వచ్చి ఇంత లేట్ నైట్ టైంలో ఇంత చీకట్లో మీరిద్దరు ఏం చేస్తున్నారు అని రాంగ్ గా అడిగేసరికి జ్యోతి అండ్ అవింద్రకి కోపం వచ్చి మీకెందుకు అని సీరియస్ గా ఆన్సర్ చెప్పారు. ఆ తర్వాత మాట పెరిగింది. రామ్ సింగ్ కోపంలో అవింద్ర తల మీద చాలా దారుణంగా కొట్టాడు. ఆ 5 అవింద్రాని చంప మీద కొట్టి కింద పడేసి కాళ్ళతో తన్నారు. ఇక్కడతో ఆగకుండా అతని బట్టలన్నీ విప్పేసి రక్తం వచ్చినట్టు హింస చేసి అలా ఫ్లోర్ పైన వదిలేశారు. ఇంత జరుగుతున్నప్పుడు జ్యోతి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళు ఆమెను కూడా కొట్టి ఆమె జుట్టును పట్టుకొని లాస్ట్ సీట్ లోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయారు. బలవంతంగా జ్యోతి బట్టలన్నీ తీసేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అత్యాచారం చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు చేస్తుంది ఆపండి అని జ్యోతి అరుస్తే వాళ్ళు ఆమె ముఖం మీద చాలా దారుణంగా గుద్దారు. ఆ పక్కనే ఒక రాడ్ పడి ఉంటే అది తీసుకొని జ్యోతి బాడీ మొత్తం రక్తం వచ్చేలాగా అటాక్ చేశారు. ఆమెకి ఎదిరించు ఓపిక లేక అలా పడిపోయి ఉంటే నియర్లీ గంట సేపు అత్యాచారం చేశారు. ఇంకొంచెం ఎనర్జీ తెచ్చుకుని జ్యోతి ఎవరైతే ఆమెతో అలా చేస్తున్నారో వాళ్ళని కొరకడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఇది రామ్ సింగ్ చూశాడో అప్పటికే తను ఆల్కహాల్ మత్తులో చాలా అన్కాన్షియస్గా ఉన్నాడు. అప్పుడే ఏదైతే రాడ్తో జ్యోతిని కొట్టారో ఆ ఎల్ షేప్డ్ రాడ్ని తీసుకొని జ్యోతి యూటరస్లో పెట్టాడు. దాని తర్వాత దాన్ని ఎంత దారుణంగా తోసాడంటే ఆమె యూటరస్ చిరిగిపోయి
స్టమక్లోకి వెళ్ళిపోయింది. ఇలా చేసిన తర్వాత జ్యోతి అన్కాన్షియస్ అయిపోయింది. దాని తర్వాత బస్ డ్రైవర్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఆమెని ఆ సిచ్యువేషన్లో కూడా అత్యాచారం చేస్తూనే ఉన్నారు. ఎవడైతే మైనర్ ఉన్నాడో వాడు ఆమెని అత్యాచారం చేసిన తర్వాత ఇంకా ఆ పైశాచికం ఆగక తన చేతిని ఆమె వెజనలో పెట్టాడు. పెట్టిన తర్వాత అతను ఆమె పేగుల్ని సెన్స్ చేశాడు అనమాట. ఓయ్ చెప్పడం అవట్లేదు నాకు. పేగుల్ని సెన్స్ చేసిన తర్వాత ఏవో తగులుతున్నాయి, ఏదో డిఫరెంట్గా తగులుతుంది, భలే ఉంది అని చెప్పి ఆ పేగుల్ని మొత్తాన్ని బయటికి లాగేశాడు. అది చూసి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. షాకింగ్ థింగ్ ఏంటంటే ఓన్లీ 5% ఇంటెస్టైన్స్ మాత్రమే ఆమె బాడీలో ఉన్నాయి. మిగతావన్నీ బయటకు వచ్చేసి ఎలాడుతూ ఉన్నాయి. అక్కడ నుంచి ఒక చీకటి లొకేషన్ చూసుకుని ఆ బస్సులో నుంచి వాళ్ళిద్దరిని రోడ్ సైడ్ వైపుకి విసిరేశారు. ఆ తర్వాత రవిదాస్ క్యాంప్ కి యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయారు. అవేంద్ర అలా రోడ్ మీద పడున్నప్పుడే అటు సైడ్ వెళ్లే కార్స్ ని, ఆటోస్ ని హెల్ప్ చేయమని అడుగుతూనే ఉన్నాడు. కానీ ఒక్కళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి రాలేదు. చాలా సేపు తర్వాత ఒక అతను మోటార్ సైకిల్ మీద నుంచి వచ్చి హెల్ప్ చేసి వాళ్ళని రెస్క్యూ చేశాడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరిని సాఫ్దర్గంజ్ హాస్పిటల్కి తీసుకెళ్లారో ఆ టైంలో సీనియర్ సర్జన్స్ ఎవ్వరూ లేరు. జూనియర్ డాక్టర్స్ జ్యోతి సిచ్యువేషన్ చూసి వెంటనే ఆమెని ఎమర్జెన్సీ రూమ్ లోకి తీసుకెళ్లిపోయారు. అవేంద్రకి చాలా దారుణంగా దెబ్బలు తగిలాయి. అతని రిబ్స్ బ్రేక్ అయిపోయాయి. అయినా కూడా అతన్ని ఎవరూ కేర్ చేయలేదు. అలా ఫ్లోర్ మీదే పడున్నాడు. ఆ టైంలో అతనికి గుర్తున్న ఒకే ఒక నంబర్ వాళ్ళ నాన్నగారిది. ఆ హాస్పిటల్లో ఉన్న కాంప్లెక్స్ లో నుంచి వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి ఇలా అడ్మిట్ అయ్యాను అని చెప్పాడు. ఇంకా మాట్లాడి ఓపిక లేక కాల్ పెట్టేస్తే వాళ్ళ నాన్నగారికి ఏ హాస్పిటల్ అనేది చెప్పపోయేసరికి ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్ని తిరుగుతూనే ఉన్నారు. చాలా సేపు తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేసి సాఫ్దర్గంజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అని చెప్పాడు. వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చిన తర్వాత అతని సిచ్యువేషన్ చూసి షాక్ అయిపోయారు. ఇంకొంచెం సేపటికే జ్యోతి వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చారు. జ్యోతి పరిస్థితి చూసి వాళ్ళ గుండె పగిలిపోయింది. వాళ్ళు ప్రాణంగా పెంచుకున్న వాళ్ళ కూతురు అలా అయిపోతుంది అని వాళ్ళు కళ్ళల్లో కూడా అనుకోలేదు. కొంచెం ట్రీట్మెంట్ అయింది. జ్యోతికి కాన్షియస్ వచ్చాక ఒక పేపర్ మీద నాకు బ్రతకాలని ఉంది, ఐ వాంట్ టు లివ్ అని రాసింది. ఆ తర్వాత ఆమె ప్రతి ఒక్క ఇన్సిడెంట్ డీటెయిల్డ్ గా పేపర్ లో కొన్ని, నోటితో కొన్ని చెప్పింది. At around 11:30 p.m. she was brought to the gynae casualty room by the police constables. She was bleeding very much from her vagina. So definitely she was scared. She was conscious, but she was not sobbing out of her pain. She was describing everything in clear detail. She was slapped on her face, she was kicked on her abdomen, and she had multiple injuries over her body, over her private parts. There were multiple bite marks over her face, over her lips, over her limbs. ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో ఢిల్లీలో ఒకటే కాదు, ఇండియా మొత్తంలో ఆ అమ్మాయికి జస్టిస్ దొరకాలని ధర్నాలు మొదలుపెట్టారు. ఆ అమ్మాయి బతకాలని ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు. ఏవైతే టెస్టిమోనియల్ జ్యోతి అండ్ అవేంద్ర ఇచ్చారో ఆ డీటెయిల్స్ తో క్రిమినల్స్ ని ట్రేస్ చేయడం మొదలు పెట్టారు పోలీసులు. December 17 అంటే ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డేనే జ్యోతి ఫోన్ సిగ్నల్స్ అండ్ సీసీ కెమెరాలో క్యాప్చర్ అయిన బస్ డీటెయిల్స్ ని ట్రాక్ చేస్తే బస్ క్లీన్ చేస్తున్నప్పుడు రామ్ సింగ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అతనితో పాటు ముఖేష్, వినయ్ శర్మ, పవన్ గుప్తాని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ క్రిమినల్స్ ని అవేంద్ర గుర్తుపట్టి కన్ఫర్మ్ చేశాడు. ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే ఏదైతే బస్సు ఉందో అది స్కూల్ పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేసే ఒక వెహికల్. అలాంటి బస్సులో ఇలాంటి ఇన్సిడెంట్ ఈజ్ అన్బేరబుల్. అసలు December 21 ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ దగ్గర సిటీ వదిలి పారిపోతున్న మైనర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. December 22 బీహార్లో దాక్కున్న అక్షయ్ ఠాకూర్ ని పోలీసులు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకొచ్చారు. వాళ్ళు దొరికిన తర్వాత పోలీసుల మీద అండ్ కోర్టు మీద ఇంకా ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు జనాలు. ఇది ఎంత దారుణం అయిపోయిందంటే పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్న జనాల మీద పోలీసులు టీఆర్ గ్యాస్ యూజ్ చేశారు. దాని తర్వాత ఆ జనాలందరూ పోలీసుల మీద ఫైట్ బ్యాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో పోలీసులకి అండ్ జనాలకి మధ్యలో జరిగిన ఆ ఇన్సిడెంట్ క్లిప్స్ ఇవి. అంటే ఇండియాలో జస్టిస్ కోసం సిస్టమ్ని క్వశ్చన్ చేయడం కూడా తప్పేనా? ఈ సిచ్యువేషన్ ఇంత వైలెంట్ అయిపోవటం అండ్ ఇంకొక సైడ్ జ్యోతి హెల్త్ కండిషన్ రోజు రోజుకి క్రిటికల్ అయిపోవటం వల్ల జనాలకి బిలీఫ్ ఇవ్వడం కోసం అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ ఇండియా మొత్తానికి ఈ విధంగా అడ్రస్ చేశారు. I feel deeply sad
at the turn of events leading to clashes between protesters and police forces. Anger at this crime is justified, but violence will serve no purpose. లోకల్ డాక్టర్ జ్యోతి వాళ్ళ పేరెంట్స్తో ఆమె బతకడం చాలా కష్టం, అయినా కూడా తన లైఫ్ కోసం ఆమె చాలా ఫైట్ చేస్తుంది. ఇట్స్ రియల్లీ గ్రేట్ అని చెప్పారు. ఒక లాస్ట్ అటెంప్ట్గా జ్యోతికి సింగపూర్లో ఉన్న మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఇది వరల్డ్ క్లాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. One of the best hospitals in the world for trauma management and organ transplant. Our only wish today is that she recovers and that she comes back. దానికోసం డిసెంబర్ 26న జ్యోతిని ఫ్లైట్లో ట్రావెల్ చేయించాలి. కానీ ఆ టైంలోనే ఆమెకి కార్డియాక్ అరెస్ట్ అయింది. అది కూడా తట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకొని ఆమె సింగపూర్ చేరుకుంది. కానీ డిసెంబర్ 29న జ్యోతి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆ ఇంజురీస్ని తట్టుకోలేక ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వలేక చనిపోయింది. जाते जाते मैंने हमसे मिल लिया लेकिन हमने कुछ नहीं कर पाए. तो यही चीज़ हमेशा चुभती है, याद रहती है. జ్యోతి చనిపోవటం అందరిలో బాధతో పాటు ఆ క్రిమినల్స్ పైన కోపం కూడా తీసుకొచ్చింది. అగ్రెసివ్గా జరుగుతున్న ప్రొటెస్ట్ చూసి జాన్ 2, 2013 రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి అల్తమస్ కబీర్ సెక్షువల్ అఫెన్సెస్ కేసుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా సాల్వ్ చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఇనాగ్రేట్ చేశారు. 3 జనవరి 2013 రోజు పోలీసులు ఎవరైతే అడల్ట్ క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళపైన మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, గ్యాంగ్ కిడ్నాపింగ్, అన్యాచురల్ అఫెన్సెస్ అండ్ డకర్టీ లాంటి క్రైమ్స్ని ఈ కేసులో చేశారని ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. జనవరి 4 నుంచి 1 ఫిబ్రవరి వరకు కోర్ట్ హియరింగ్స్ అండ్ ప్రొసీడింగ్స్ జరిగాయి. ఫైనల్లీ 2 ఫిబ్రవరి రోజు కోర్టు వీళ్ళనే క్రిమినల్స్గా ప్రూవ్ చేసింది. ఇంకొక సైడ్ ఎవరైతే జువెనల్ ఉన్నాడో అతనికి జువెనల్ జస్టిస్ బోర్డ్ క్రిమినల్ ఛార్జెస్ వేసింది. మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా, ఎవరైతే మైనర్ అని చెప్తున్నాను కదా, అతను ఈ క్రైమ్ చేస్తున్నప్పుడు అతని ఏజ్ ఎంతో తెలుసా? 17 years 6 months. అంటే ఇంకొక 6 monthsలో అతను 18 కంప్లీట్ చేసుకుంటాడు. అలాంటి వాడిని ఒక మైనర్ కింద కన్సిడర్ చేసి బేసిక్ శిక్ష ఇవ్వడం ఇట్స్ ఇల్లాజికల్. కానీ రూల్స్ ఆర్ రూల్స్ కదా, మన జస్టిస్ సిస్టమ్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. రామ్ సింగ్ని తిహార్ జైల్లో పెట్టారు. అతనితో పాటు ఇంకిద్దరు రూమ్ షేర్ చేసుకునేలాగా 3 sharing రూమ్ ఇచ్చారు. అప్పటిదాకా అతను చేసిన క్రైమే కాదు అని వాదించిన అతను మార్చ్ 11 రోజు ఏదైతే రూమ్ ఇచ్చారో ఆ రూమ్లోనే చనిపోయాడు. జువెనైల్ని కోర్ట్ 3 years వరకు ప్రొబేషన్ హోమ్లో ఉంచాలని తీర్పు ఇచ్చింది. దీని తర్వాత కోర్టు ఎవరైతే మిగిలిన 4 ఉన్నారో వాళ్ళకి మరణశిక్ష వేసింది. వినయ్ శర్మ, పవన్ గుప్తా వాళ్ళని చంపేయొద్దు అని కోర్టుకి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇనిషియల్లీ కోర్టు వాళ్ళ వైపే కొంచెం డైవర్ట్ అయినట్టు అనిపించినా కూడా తీర్పు ఇచ్చే టైంలో మాత్రం వాళ్ళ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసేసింది. ఫైనల్లీ మార్చ్ 5, 2017 రోజు ఈ కేసుని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ గా కన్సిడర్ చేస్తూ ఎవరైతే ఆ 4 members ఉన్నారో వాళ్ళకి మరణశిక్ష పడాల్సిందే అనే డెసిషన్ తోనే ఉన్నట్టు కోర్టు వెర్డిక్ట్ ఇచ్చింది. 20th March 2020 రోజు ఆ 4 ఉరితీసేశారు. At 2:30 this afternoon, unemployed Mukesh Singh, bus cleaner Akshay Thakur, gym instructor Vinay Sharma and fruit seller Pawan Gupta were sentenced to death. దీని తర్వాత ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా పీస్ఫుల్గా ఫీల్ అయ్యారు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో ఉమెన్కి కరెక్ట్ రైట్స్ ఉండాలి అని ఫైట్ చేయడం మొదలుపెట్టారు. ఎవరైతే మైనర్ ఉన్నాడో తన 3 years ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు అతనికి ఒక కొత్త ఐడెంటిటీ ఇచ్చి ప్రొబేషన్ పీరియడ్లో నేర్చుకున్న స్టిచ్చింగ్ వర్క్ని చేసుకోమని 10,000 rupees క్యాష్ని గవర్నమెంట్ ఇచ్చింది. కానీ అతను సౌత్ ఇండియాకి వచ్చి ఒక హోటల్లో హెల్పర్గా అండ్ ఒక చెఫ్గా వర్క్ చేసుకుంటున్నాడు. అతను మనలో ఒకడై ఉండొచ్చు, మీరు చేసేదంతా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. వీ నెవర్ నో. ఒకటి మాత్రం నిజమేంటంటే జ్యోతి వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా అయితే సొసైటీకి ఇన్స్పైరింగ్ ఉండాలని ఆ అమ్మాయికి జ్యోతి అని పేరు పెట్టారో అదేవిధంగా సొసైటీలో ఏ అమ్మాయి పైన ఇలా జరిగినా కూడా నిర్భయంగా వాళ్ళని ఎదిరించి ఫైట్ బ్యాక్ చేయాలని చనిపోయినా కూడా ఆ అమ్మాయి ఇన్స్పైర్ చేస్తూనే ఉంది. ఆ జ్యోతి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ కేసు క్లోజ్ అయిందో ఇండియాలో చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇనాగ్రేట్ అయ్యాయి, చాలా లాస్ చేంజ్ అయ్యాయి, సిస్టమ్ చాలా స్ట్రిక్ట్ అయ్యింది. కానీ ఒక్క ప్రాబ్లం మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకున్నా కూడా దానికి సొల్యూషన్ ఇవ్వలేము అని చూసి చూడకుండా వదిలేశారేమో. ఆ ప్రాబ్లమే
మగవాళ్ళ మైండ్ సెట్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫారెన్ కంట్రీస్ లైక్ యూకే గవర్నమెంట్ వాళ్ళు ఇండియా ఇస్ నాట్ ఎ సేఫెస్ట్ కంట్రీ ఫర్ ఉమెన్ టు ట్రావెల్ అని చెప్తే దానికి రెస్పాన్స్ గా అప్పటి ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి అరుణ్ జైట్లీ ఏమన్నారు తెలుసా? One small incident of in Delhi advertised world over is enough to cost us billions of dollars in terms of lower tourism. స్మాల్ ఇన్సిడెంటా? ఒక అమ్మాయి పేగులు బయటకు వచ్చేలాగా అత్యాచారం చేసి చంపేయటం స్మాల్ ఇన్సిడెంటా? ఆ క్రిమినల్స్ తరపున ఫైట్ చేసిన డిఫెన్స్ లాయర్ అయినటువంటి ఎంఎల్ శర్మ అమ్మాయిల గురించి ఏమన్నారో తెలుసా? On the other hand, we can say the girl or woman are more precious than a gem, than a diamond. It is up to you how you want to keep that diamond in your hand. If you put your diamond on the street, certainly the dog will take it out. You are talking a friend as a man and woman. Sorry, that doesn't have any place in our society. Women means I immediately put the sex in his eyes. ఆ క్రిమినల్స్ తరపున ఫైట్ చేసిన ఇంకొక డిఫెన్స్ లాయర్ ఉన్నారు. ఆయన పేరు ఏపీ సింగ్. ఈయనేమన్నారో తెలుసా? Number of criminal cases of murder, robbery are pending against the 200, approximate 250 member of parliaments, sitting member of parliaments, but their case not be tried on based fast track court, their case not tried day-to-day based on day-to-day hearing. Why? If you want to give message to the society against the rape, against the robbery, against the murder, then first you should start from your own neck. వీటితో పాటు ఈ కేసు ఓడిపోయిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. यदि मेरी बेटी या मेरी बहन शादी से पूर्व संबंधों को प्राथमिकता दे या शादी से पूर्व अपने चाल चरित्र और चेहरे को खराब करे, अपने चरित्रहीनता पर जा रहे, तो मैं ऐसी बहन और बेटी को निश्चित तौर पर अपने फार्म हाउस में खड़ा करके अपने परिवार, सभी परिवार वालों के सामने पेट्रोल डाल के उसमें आग लगा देने की हिम्मत रखता हूँ, जज्बा रखता हूँ. ఇలా చేస్తే మీరే ఒక క్రిమినల్ అవుతారు కదా. ఒక క్రిమినల్ లాయర్ అయి ఉండి ఇలా మాట్లాడితే మీకు ఆ చదువు సంధ్య లేని ఆ క్రిమినల్స్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఎప్పుడైతే ముఖేష్ జైల్లో ఉన్నాడో ఆ టైంలో బీబీసీ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ క్రియేట్ చేస్తున్నారు. ఆ పర్టికులర్ టైంలో ముఖేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నాడో తెలుసా? మా తప్పు ఎంతైతే ఉందో ఆ అమ్మాయి తప్పు కూడా అంతే ఉంది. 2 చేతులు కలిస్తేనే క్లాప్ సౌండ్ వస్తుంది. అయినా మేము అలా చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి చేయించుకోవాల్సింది, అనవసరంగా ఎదురు తిరిగింది, అందుకే అలా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది అని చెప్పాడు. జైల్లో పెట్టిన తర్వాత మరణశిక్ష విధించిన తర్వాత కూడా వీళ్ళకి జాలి లేదు, సిగ్గు లేదు. అమ్మాయిలకే చెప్పాలి అనుకుంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి తప్పించి వేరే వాళ్ళకు చెప్పే రైట్ ఒక మగాడికి లేదు. ఎప్పుడు చూడు అమ్మాయిలకి ఏం వేసుకోవాలి ఏం వేసుకోకూడదు అని చెప్తారు కానీ ఒక అబ్బాయికి ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి, అతని లిమిట్స్ ఏంటి అని ఎవరు ఎందుకు చెప్పరు? ఇప్పుడు చూడు ఆటగాడిని అంటే అది సొసైటీకి ఎలా పోటే అవుతుంది. ఆట ఎప్పుడు ఆడాలి? ఆ అమ్మాయి పర్మిషన్ ఇస్తే నేను ఆడానరా బాబు అని ఒక్కసారని చెప్తారా? లేదు. ఇంకా చూసేవాడు అని ఏమనుకుంటాడు? నేను ఆడేయాలని అనుకుంటాడు. ఇండియాలో ప్రతి ఒక్క నిమిషానికి ఒక అమ్మాయి మీద అత్యాచారం జరుగుతుంది. అబ్బాయిలు కదా చేస్తుంది. అబ్బాయిలు ఎంత కంట్రోల్డ్గా ఉంటే సొసైటీ అంత బెటర్గా ఉంటుంది. జై హింద్. The moment she came out from her house with a boy who was neither her husband nor her brother, she left her morality and reputation of a doctor as well as a girl morality also in the house, and she came out just like a woman. We have the best culture. In our culture there is no place for a woman.